దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలిచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 42 దరఖాస్తులు రాగా అందులో 12 రెవెన్యూ, 30 ఇతర శాఖలకు చెందినవని ఉన్నాయని తెలిపారు. గోదావరిఖని పౌరస్ కాలనీకి చెందిన చల్ల బక్కారెడ్డి గోదావరిఖనిలోని జనగామ శివారు సర్వే నెంబర్ 728/Bలో 7 గుంటల తమ భూమిలో ఉన్న ప్రహారీ గోడను కూలగొట్టిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా గోదావరిఖని ఏసీపీకి రాస్తూ విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. మంథిని మండలం సిరిపురం గ్రామానికి చెందిన దాసరి చంద్రమోహన్ అనే రైతు మంథిని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, సీఈఓలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న సన్నకారు రైతులకు అందించే ప్రోత్సాహకాలను పెట్టుబడిదారులకు, రాజకీయ పలుకుబడిదారులకు రుణాలు అందించి డబ్బులు పోగేసుకుంటున్నారని వీరిపై చర్యలు తీసుకొని మామూలు రైతులకు రుణాలు అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా సహకార అధికారికి రాస్తూ సంపూర్ణ నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కమన్పూర్కు చెందిన జి శశిరేఖ తన భర్త జి రామరాజు పంచాయతీ కార్యదర్శిగా పదవి విరమణ పొందిన తర్వాత మరణించారని, ఆయన సర్వీస్ కాలంలో సస్పెన్షన్ ఉన్న కాలానికి సంబంధించి ఇంక్రిమెంట్, హాఫ్ పే లీవ్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ మానవత్వ దృక్పథంతో నిబంధనల ప్రకారం సానుకూలంగా స్పందించి త్వరితగతిన సమస్య పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఏడి సర్వే